వివాదం క్వశ్చన్ అంటారు. ఓకే సరే, పండుగ రోజు కాబట్టి ఏదండి మేము ఇప్పుడు ఇండిపెండెంట్. మా రాజా ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అండి. మాకు హ్యాపీగా, మేము ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, మొన్న మేము మా పాపది ఒక ఈవెంట్ చేసామన్నమాట. పార్టీలకు అతీతంగా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే అందరికీ శ్రీను గారు అంటే అభిమానం. ఎందుకంటే తను 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవలోనే బ్రతుకుతున్నారు. ఓడిపోయినా సరే ప్రజా జీవితమే తన పరమావధిగా గడుపుకుంటూ ప్రతి క్షణం గడుపుతుంటారు. కాబట్టి జనాలందరికీ కూడా శ్రీను గారు అంటే చాలా ఇష్టం. ప్రజలకి, పార్టీలు పక్కన పెడితే పబ్లిక్ వెళ్తూ ఉంటే పబ్లిక్ చాలా ఇష్టం. సో ఇప్పుడు కొంతమంది టీడీపీలో ఉన్నప్పుడు, శ్రీన్ గారు వైసీపీలో ఉన్నప్పుడు కలవడానికి కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఏమనేస్తారు అని దొంగతనంగా కలుసుకోవడం ఇలా జరిగేది. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఏమంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీరు నిలబడండి, మీకు అందరం మేము సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే. సో నెక్స్ట్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి శ్రీనివాస్ గారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. మళ్ళీ పార్టీలో ఎందుకంటే నన్ను దువ్వాడ శ్రీనివాస్ కి ఓట్లు లేవు, దువ్వాడ శ్రీనివాస్ కి చాలా చెడ్డ పేరు ఉంది, దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో ఉంచకండి, పార్టీని సస్పెండ్ చేయండి అని మా జిల్లాలో ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చాలా కష్టపడి నా వ్యక్తిగత కారణాన్ని పెట్టి సస్పెండ్ చేయించారు. ఇప్పుడు సస్పెండ్ చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పవర్ ఏంటో చూపించాలి కదా, దువ్వాడ శ్రీనివాస్ ఓట్ బ్యాంక్ ఏంటో చూపించాలి కదా. రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ పాత్ర ఎటువంటిది, ఎంత ప్రభావాన్ని చూపెడుతుంది, మేము వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళ సజెషన్ వల్లే నాకు సస్పెన్షన్ జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అలాగే టెక్కలి, పలాస ఈ 4 నియోజకవర్గాల్లో నా శక్తి ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతాను. ఓట్ బ్యాంక్ లేదని కదా నన్ను సస్పెండ్ చేశారు. మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు. వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం అంటే సస్పెండ్ చేశారు. ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ నాకు కనీసం ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు కూడా చెప్పలేదు, రీజన్ లేదు, కనీసం ఒక నోటీస్ ఇవ్వలేదు, నా రిప్లై తీసుకోలేదు, ఏమీ లేవు. చేశారు, సస్పెండ్ చేశారు. మరి పార్టీ డెసిషన్ ఏం చేస్తారన్నది నాకు తెలియదు. నేనైతే పార్టీ సస్పెండ్ చేసినంత మాత్రాన ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చెబితే సస్పెండ్ చేసేస్తే, మరి ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ చరిత్రలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ధర్మాన ప్రసాద్ వ్యక్తిగత జీవితం ఉంది, ఎంత అవినీతి పరుడో ఉంది, ఎంత భూ కబ్జాలు చేశాడు అన్నది ఉంది, ఎంత టెక్కల్లో కోట్లాది రూపాయలు ఎలా దోపిడీ చేశాడు అన్నది ఉంది, ఆయన వ్యక్తిగత జీవితం ఉంది, కృష్ణదాస్ తాలూకా వ్యక్తిగత జీవితం ఉంది. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా, వాళ్ళని పార్టీలో ఉంచాలి. ఏంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏదైతే నేను పర్సనల్ జీవితం నాది కారణంగా చూపించి ఈ రోజు నన్ను సస్పెండ్ చేయించాను. అలాంటి కృష్ణదాస్ కింద ఉన్నాయి, ధర్మాన ప్రసాద్ కింద ఉన్నాయి. లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తామంటారు. వాళ్ళ జీవితాల్లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా మా వ్యక్తిగత జీవితం ఏదైతే కారణం చూపించి సస్పెండ్ చేయించారో కృష్ణదాస్ కి ఇన్నున్నాయి, అలాగే ధర్మాన ప్రసాద్ కి ఇన్నున్నాయి. అవన్నీ కూడా తీస్తా. అవన్నీ అదే కదా నా ఫైట్. రేపు నన్ను సస్పెండ్ చేయించారు కదా సార్, కారణం వ్యక్తిగత కారణం అవినీతి కాదు, భూ కబ్జా కాదు, లేకపోతే అధికార దుర్వినియోగం కాదు, దోపిడీలు కాదు. వాళ్ళు ఇసుక దోపిడీ చేశారు, నదులన్నీ కూడా ఇసుకనంతా కూడా ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ తీస్తా, ఇవన్నీ ఎన్నికల్లో పెడతాను. కరెక్ట్ గా పోలింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ముల తాలూకా రహస్యాలని బయట పెడతాను. అచ్చెన్నాయుడుతో, రామ్మోహన్ నాయుడుతో వాళ్ళకున్న సంబంధాలు కూడా బయట పెడతాను. వాళ్ళు కేడీ బ్రదర్స్ అని నేను అంటాను వాళ్ళకి ఎప్పుడూను. కేడీ బ్రదర్స్ అంటే కింజరాపు ధర్మాన బ్రదర్స్, ఇద్దరు కలిపి జిల్లాను నాశనం చేస్తారు. వాళ్ళు వైసీపీని కూడా నాశనం చేస్తారు. జిల్లాలో వైసీపీని కనబడకుండా చేస్తాడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. అలాంటి వాళ్ళ తాలూకా జీవిత చరిత్ర అంతా బయటికి తీస్తాను. నన్ను సస్పెండ్ చేస్తే నేను ఇంట్లో కూర్చుంటాను అనుకోవటం పొరపాటు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకుంటాను అనుకోవటం పొరపాటు. వ్యాపారం చేస్తాను, అక్కడ రాజకీయం చేస్తాను, కేడీ బ్రదర్స్ తాట తీస్తాను. అక్కడ నా తాలూకా పాత్ర రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఓట్ బ్యాంక్ ఉందో, నా ప్రాధాన్యత ఏంటో
నన్ను సస్పెండ్ చేయడం వల్ల జరగబోయే తీవ్రమైన నష్టాలేంటో కూడా తెలియాలి. ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ కూడా అర్థం అవుతుంది. ఆ రోజు వచ్చేటప్పుడు చూపిస్తారు. అది పార్టీకి నష్టమా, ధర్మాన ఫ్యామిలీకి నష్టమా మీరు చేయబోయే పని? ముందు నాకు నష్టం జరిగింది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారికి నాది మంచి రిలేషన్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా ఎక్కువగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. ఆయన అంటే నాకు దైవ సమానుడు అని నేను ఎప్పుడు చెప్పుకుంటాను. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ రోజు వరకు నేను ఆ కుటుంబానికి అభిమాని. ఈ రోజు కూడా సస్పెండ్ అయిపోయిన పార్టీలో ఉండి తిడుతున్నారు. ధర్మాన ప్రసాద్ అయితే పార్టీలో ఉండి కూడా పార్టీలోకి రాకముందే తిట్టాడు, ఇదొక కోళ్ల ఫారం అని, జగన్ సూట్ కేసులు దొంగ అని. మరి ధర్మాన ప్రసాద్ తిట్టాడు కదా, తిట్టిన వాడు వచ్చి ఈ రోజు మోసం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు పార్టీలో ఉండి తిట్టిన వాళ్ళు ఉంటే, పార్టీని సస్పెండ్ అయిపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన నా అభిమానాన్ని నేను చాటుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎప్పుడు ఇష్టం, గౌరవం. అలాంటి వ్యక్తి నుంచి నన్ను దూరం చేశారు అంటే నాకు నష్టాన్ని చేకూర్చారు. నేను నష్టపోయాను. ఆ నష్టాన్ని రానున్న ఎన్నికల్లో పూరిస్తాను. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి చూపెడతాను తడాక. ఇది జరుగుతుంది. ఇండిపెండెంట్ గానే చేస్తా, ఇండిపెండెంట్ గానే. మమ్మ నాశనం చేయాలని చూసిన వాడిని నాశనం చేసేంత వరకు మేము కూడా వదలం. శ్రీనివాస్ గారు, కేవలం మీరు అంటున్న తాటాకు చెప్పుల్లా నిజంగానే మీ దగ్గర వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నాయి. లేకుండా అలా చెప్తాను. నేను ఒక 25 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక సీనియర్ లీడర్ గా ఉండి ఇలాంటి మాట్లాడచ్చా? ఆడుతున్నానంటే ఏ ధైర్యం లేకుండా ఆడుతున్నాను. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కొన్ని వ్యక్తిగత సంబంధాలు వాళ్ళ ఇష్టం వరకు ఉంటుంటాయి, అవి బయటకు రానంత వరకు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి లైఫ్ నేరమయమైనటువంటి లైఫా, అమ్మాయిల్ని వేధించినటువంటి లైఫా, లేదంటే కొన్ని రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అంటే వేధించినటువంటి లైఫ్ ఏమన్నా ఉందా? స్త్రీల వేధింపులు ఉన్నాయి. స్త్రీలను బ్లాక్ మెయిల్ చేసి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళకి మోసం చేసినవి ఉన్నాయి. మీకు పదవులు ఇస్తాం, ఉన్నత స్థానంలో పెడతాం, మీకు మేము చూసుకుంటాం అని చెప్పి చాలా మందికి అన్యాయం చేశారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఇంకెవరెవరికి ఎలాంటి మోసాలు చేశారు అనంత చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెడితే విలువ లేదు సార్. ఆ ఎన్నికల టైంలో పెట్టాలి. రాజకీయంగా నన్ను ఎలా అయితే దెబ్బతీశారో రానున్న ఎన్నికల్లో పోలింగ్ టైంలోనే వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయట పెడతాను. వాళ్ళు అనర్హులని తెలియజేస్తాను. వాళ్ళకి వాళ్ళ సంస్కారహీనులని తెలియజేస్తాను. సభ్య సమాజానికి వాళ్ళు చెడ్డవారని ప్రూవ్ చేస్తాను. వాళ్ళ ఎన్నికలకు పరికరారని ప్రూవ్ చేస్తాను. కష్టంగా జరుగుతుంది. కాదు, మీకు ఇవన్నీ గత ఎన్నికలు కొన్ని సంవత్సరాల ముందు నుంచి తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీరు గత ఎన్నికల్లో అవేం బయట పెట్టకుండా ఇప్పుడే ఎందుకు బయట పెడుతున్నారు? అంటే అలాంటి నేరం చేశారు, నేర చరిత్ర ఉంది అన్న వాళ్ళని మీరు ఎందుకు అదే పార్టీలో ఉండి వెనకేసుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో? ఇక్కడ మీకు చీమ కథ గుర్తు చేయాలి. చీమ కథ గుర్తు చేస్తాను. చీమ ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నదంట. ఇంతవరకు వాళ్ళు నా జోలికి వచ్చినా నా వ్యక్తిగత జీవితాన్ని తాకలేదు కాబట్టి, నన్ను నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఎప్పుడూ చేశారు కాబట్టి ఆ రకంగానే నేను వాళ్ళని కేడీ బ్రదర్స్ అని మాట్లాడాను. కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటకు తీస్తాను. చీమ కదా. ఓకే మాధురి గారు, మీరు కూడా ఏదో కథ చెప్పాలని అనుకున్నారు, సరిగ్గా మధ్యలో ఆపేశారు. అదే చీమ కదా చెప్తున్నాను. చీమ ఎందుకు కుట్టాం అంటే మా పుట్టలో వేలు పడితే కుట్టవా అందట. మా అమ్మని నాశనం చేయాలనుకుంటే వాళ్ళు నాశనం అయినంత వరకు మేము అస్సలు ఊరుకో. నా పాలసీ అయితే అది. అలా ఎలా సింక్ అయింది? ఇద్దరు ఒకే కథ ఎలా చెప్దాం అనుకున్నారు? అలా సింక్ అయింది కాబట్టే కదా మా ఇద్దరు మా దేవుడు కలిపాడు. ఓకే అండ్ ఓకే, బర్త్డే దగ్గరికి వచ్చేద్దాం. మీరేమో రాత్రి నుంచి విష్ చేయలేదు, కోపంగా ఉన్నానని అన్నారు. సో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నారా? మార్నింగ్ అయినా విష్ చేస్తున్నాను. మరి నాకు విష్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా మీ సాక్షిగా మీ ఎదురుగుండానే చెప్తాను. మా రాజు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఫీల్ రాలేదండి, ఫీల్ రాలేదు. మాధురి గారు ఓకేనా? లేకపోతే ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టుగా ఉందా? లేదు, మా ఆయన కళ్ళలో నాకు అనిపించిపోద్ది. చూడండి సార్ కళ్ళలోకి. ఇప్పుడు చెప్పండి.
స్వచ్ఛంగా ఉంటది. కెమెరా వైపు కదా, ఆవిడ కళ్ళలోకి చూసి చెప్పండి. రాజు, స్వచ్ఛమైన కళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెకండ్ టైం చూస్తున్నా ఇప్పుడు ఇప్పుడే. చెప్పండి. ఏం గిఫ్ట్ ఏమి ఇచ్చారు? కార్. ఏం కారు? ఫార్చునర్. ఓ, కొట్టేశారు మాధురి గారు. ఏంటండి అంత మంచి గిఫ్ట్ ఇస్తే మీరు అడిగారు అంటున్నారేంటి? నాకు గిఫ్ట్ల కంటే కూడా విషయం ఇంపార్టెంట్. ఎందుకు విషయాలు శ్రీనివాస్ గారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ హడావుడే ఉందండి, న్యూస్ హడావుడి. మైండ్ అంతా మార్నింగ్ ఫోన్లు విపరీతంగా వచ్చాయి సార్. చాలా మంది మీడియా పీపుల్ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదేంటారు బాబు ఇన్ని కాల్స్ ఇలా వస్తున్నాయని చూసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. సార్ మీరు అసలు చూసారా, ఏదో పార్టీకి హాజరయ్యారంట, మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, మద్యం బాటిల్స్ దొరికాయంట, అది ఇది ఇంకా లేనిపోను అని చెప్తున్నారు. అరే నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని మాట్లాడుతూ, అప్పుడు నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయ్యాం. ఏంటి ఇలా జరిగింది అని, ఎందుకు ఇలా దుష్ప్రచారం జరుగుతుందని. ఈ అప్సెట్ అయిన దానిలో నేను చెప్పలేదు. చెప్తాను, ఈ రోజే కదా పుట్టినరోజు, ఇప్పుడు మీ ముందే చెప్పేసాను కూడా. ఓకే, మంచి పుట్టినరోజు పాట ఏదైనా పాడతారా శ్రీనివాస్ గారు? ఎందుకు రోహిత్ గారు మీరు ఒకరు ఇంకా మాధురి గారు ఒక పని చేద్దాం. ఎప్పుడు మేము పాడమేనా, ఈ రోజు మన రోహిత్ గారు పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం ఒక పాట పాడుతున్నారు. మాధురి గారు ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలని లేదా? నా గొంతుతో మీరు పాట విని ముందు మీ వాయిస్ చాలా బాగుంటారు కదా రోహిత్ గారు, మీ న్యూస్ చెప్తుంటే ఎంత బాగుంటే మీరు పాటలు పాడితే ఇంకెంత బాగుంటుందో. మీ వాయిస్ తో పోల్చుకుంటే మా వాయిస్ ఎంత అండి? మీరు పాట పాడినప్పుడు ఉండే ఒకసారి వాయిస్ మీరు పాడితే కదా తెలుస్తుంది జనాలు కూడా మీలో ఉన్న టాలెంట్స్. ఒకసారి పాడండి రోహిత్ గారు. పోనీ మీకోసం అయితే పాడేద్దు, నువ్వు లైవ్ లో జనాలు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను పాడకూడదు కదా? మాధురి గారు, ఆయన బర్త్డే విషెస్ చెప్పారు కదా, ఆయన బర్త్డే విషెస్ ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో ఒక పాట రూపంలో చెప్పగలుగుతారా? అస్సలు వాయిస్ బాగాలేదు రోహిత్ గారు. చాలా బాగుందండి. మామూలుగా బాగాలేనప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా బాగున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి పాడండి. ఇంకా అవునవును రోహిత్, అస్సలు లేదు పాటలు పాడను. ఒక పాట పాడండి. అస్సలు శ్రీనివాస్ గారు డిసైడ్ అయిపోయారా పాడకూడదని? ఎస్, డిసైడ్ అయిపోయాను. ఇంకోటి, మీరు పాటతో ఇంకా మామూలుగానే మీరు ఫేమస్ అయ్యారు, పాటతో ఇంకా ఫేమస్ అయ్యారు, తెలుసు కదా మీకు ఆ విషయం? చాలండి ఫేమస్, చాలు. ఇంకా మాదిరి కూర్చుంటే అరెస్ట్, నిలబడితే అరెస్ట్, చేసిన అరెస్ట్, ఇంకా చాలా. ఇంకేం ఫేమస్ అవుతాను ఇంక ప్రపంచంలో. ఈ మధ్య ఫేమస్ డోంట్ హ్యావ్ బ్రెయిన్. యు డోంట్ హ్యావ్ బ్రెయిన్ అట్ ఆల్. బిగ్ బాస్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఓకే, శ్రీనివాస్ గారు డైలాగులు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆయన ఒక డైలాగ్, మీరు ఒక పాట, జనాలు గిఫ్ట్, మీ అభిమానులు చెప్తా. డైలాగ్ నేను చెప్తా. మరి శ్రీనివాస్ గారు పాట పాడరు కదా? అతను కూడా డైలాగే చెప్తారు. మీకు తెలుసు ఆయన పాట పాడతారా? మాధురి గారు ఒక క్వశ్చన్, ఆయన డైలాగే చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను. సరే, ఫస్ట్ చాయిస్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. మీరు చెప్పండి డైలాగ్. ఏం డైలాగ్ చెప్పు. చూసా దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారిది, దేవదాస్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన పారు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆయన జీవితం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఖరికి పారు దగ్గరికి వెళ్తారు. అక్కడ వరండాలో ఒక దగ్గర కూర్చొని నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్తారు. పారు కాదు అమ్మాయి పేరు, అమ్మి అమ్మి అని పిలుస్తారు. అమ్మి 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 మళ్ళీ జన్మంటూ జనన మరణాలు కాదు కాదు పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో తెలుసు, మళ్ళీ జన్మంటూ ఉంటూ నిన్నే పెళ్ళాడు సార్ అని నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమాలో ఉంటాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు చూస్తున్నారు కాదు, ఇప్పుడు అదే అంటే జన్మ జన్మలకి నేనే భార్యగా రావాలి, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకి ఇంకో జన్మ కూడా నేనే భార్యగా రావాలని. ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పారు మీకు ఆయన? చెప్పారు.
ఓకే. అఖండ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? నిన్న సినిమా రిలీజ్ అయింది కదా. చూడలేదు. చూడాలి ఇంకా. బాలకృష్ణ సినిమా ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? మంచి యాక్టర్ కూడా కదా మీరు. అవును, మీతో సినిమా కూడా తీశారు. ఇంకో సినిమా ఏదో సెట్స్లో ఉందని కూడా అన్నారు. మంచి యాక్టర్ కూడా మీరు. ఇక ఈ మధ్య ఆ సినిమా ప్రేమ గురించి అంటే కూడా కూడా అడగాలి. చిన్న ఏంటండి? ప్రేమ అంటే ఒక సినిమాలో జస్ట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. అవునవును. ఓకే. ఆ. ఏదైనా బాలకృష్ణ డైలాగ్ ఏదైనా చెప్తారా ఒకటి? నేను ట్రైన్ కి ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం, ట్రైన్ నాకు ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం. ఈ ట్రైన్ ఎవరు ఇక్కడ మీ దృష్టిలో? ట్రైన్ ఎవరు ఇక్కడ మీరు? శత్రువులు. ఎవడు ఎదురొస్తే వాడు. ఎవడెదురు రావాలనుకుంటే ఆ డైలాగ్ నాకు ఇష్టం కూడా. అవునా? తొక్కుకుంటూ పోవడమే. మంచి పవర్ఫుల్ డైలాగ్ అది. సింబాలిక్ గా ట్రైన్ Okay. పెట్టారు కానీ ట్రైన్ అంత శక్తివంతుడు ఎవరొచ్చినా చాలు వాడికే ప్రమాదం అని బాలయ్య బాబు చెప్పారు. అదే, అవునవును, అందుకే పవర్ఫుల్ డైలాగ్ అంటుంటారు. ఓకే, మాధురి గారు ఇప్పుడు మీ వంతు. మాధురి గారు ఒక్క నిమిషం. మాధురి గారు డైలాగ్తో పాటు ఇంకో పాట కూడా పాడండి ఒకటి, పాపం వింటారు. డైలాగ్ చెప్తాను. చెప్పండి. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుద్దేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. శ్రీనివాస్ గారు మీరు చప్పట్లు కొట్టట్లేదు. నాకు బీపీ వచ్చింది అనుకోండి, ఏపీ వణుకుద్ది. వచ్చిందా బీపీ? వస్తుంది. ఎవరు రప్పిస్తున్నారు? ఇగో ఇలాగే ఫేక్ న్యూస్లు ఫేక్ వన్నీ పెట్టుకుంటూ. ఓకే, ఒక పాట పాడండి. ఇంతకుముందు మీరు పాడటానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పాట పాడటానికి మీరు రెడీ అయ్యారు. ఒక్కటే శ్రీనివాస్ గారు మీకు మాధురి మీద ప్రేమ ఉంటే ఆవిడ మీద ఒక పాట పాడించండి. ఆమె భరతనాట్యం చాలా బాగా చేస్తారు. భరతనాట్యం చేయమని అడుగుతాను కానీ సింగర్ పెద్ద సింగర్ కాదు. పెద్ద మాధురి పెద్ద సింగర్ ఏం కాదు. కాదు, మంచి భరతనాట్యం చాలా బాగా. అవును, చూసి ఇప్పుడు చేయలేరు కదా. లేదు, దానికి ఆ ప్రిపరేషన్ ఉండాలి కదా, అవన్నీ అయిన తర్వాత చేస్తారు. డ్రెస్ కోడ్ అన్ని ఉంటాయి కదా. అవునవును, అప్పుడు చూసాం. డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. మాధురి గారు వెయిట్ చేస్తున్నారండి, ఒక్క పాట పాడండి. అసలు పవన్ కళ్యాణ్, ఓకే, మీకు మామూలుగా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదైనా డైలాగ్ చెప్తారు ఒకటి? పవన్ కళ్యాణ్ డైలాగా ఏ గుర్తులే ఉండి. ఖుషి, జూనియర్ ఎన్టీఆర్, ఏం గుర్తులేవా? సరే, ఈలోపు గుర్తు చేసుకోండి.